ఇది పుల్లారావు గారు 2.5 ఏళ్ల అధికార పంపిణీ ఫార్ములాను బీజేపీ తిరస్కరించడం వల్ల కూటమిలో చీలిక వచ్చే ప్రమాదం ఉందంటారు. చెప్పలేము. అంతా వీళ్ళు ఎలా డీల్ చేస్తారు. శివసేన, ఏక్నాథ్ షిండే వాళ్ళతో గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా తట్టుకుంటారు ఇది చూడాలి. పైన ఢిల్లీలో ఉన్న హైకమాండ్, బీజేపీ హైకమాండ్ వాళ్ళు ఏ వ్యూ ఆలోచిస్తారు. ఏక్నాథ్ షిండేని అవమానంగా ట్రీట్ చేయకూడదు, వచ్చే వాళ్ళు కూడా మిగతా వాళ్ళు రారు, అవన్నీ చాలా పాయింట్స్ ఉంటాయి. జరగబోతుంది ఎలక్షన్ తమిళనాడులో, కేరళలో, అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, పాండిచ్చేరి. ఇప్పుడు బీజేపీ ప్రవర్తన అక్కడ ఇంపాక్ట్ కూడా వస్తుంది కదా, చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తాయి. సో ఏక్నాథ్ షిండేని ఎలా ట్రీట్ చేస్తారు, దానికి అడిగిన మేయర్ 2.5 సంవత్సరాలు ఇస్తారా బాంబేకి ఇవ్వరా? మంచి పొలిటికల్ మూవ్. ఆయనకి 2.5 సంవత్సరాలు ఇచ్చేస్తే ఆ రైవల్ శివసేన తగ్గిపోతుంది. ఇవ్వకపోతే మాత్రం బీజేపీకి ఫ్యూచర్లో ఛాలెంజ్ మాత్రం వచ్చేస్తా. సార్, ఇప్పుడు ప్లాన్ బి మరియు విపక్షాల పాత్ర సంజయ్ రౌత్ అన్నట్లుగా షిండే వర్గం, ఉద్ధవ్ వర్గం ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి అది మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? షిండే వర్గం కలవదు ఉద్ధవ్ ఠాకరేతో, అది పరిస్థితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, 10-15 మంత్రులు ఉన్నారు, అధికారం ఉన్నది. ఇవన్నీ వదిలేసి వెళ్ళి ఒక బాంబే మేయర్ కోసం ఉద్ధవ్ ఠాకరేకి మళ్ళీ జీవనం పోస్తాడా? పోయి అసంతృప్తిగా కూర్చుంటాడు అంతే ఏక్నాథ్ షిండే, అసంతృప్తిగా. కానీ వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చుని ఏదో బేరం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు అనేది మాత్రం లేదు. ఇంపాసిబుల్. రాజకీయంలో ఏదైనా అవ్వచ్చు, ఆ సీన్ మాత్రం కనపడట్లేదు. అయితే పుల్లారావు గారు, బీజేపీని ఒంటరిని చేసేందుకు మహా వికాస్ అఘాడీ శక్తులు షిండేకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఇది రాజకీయంగా సాధ్యమేనా అంటారు? రాజకీయంగా ఏదైనా సాధ్యం, కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే ఏక్నాథ్ షిండేకి తెలుసు వాళ్ళు ఇతను వాడుకుంటారు, కొన్ని రోజుల తర్వాత వదిలేస్తారు, ఫ్యూచర్ ఉండదు పాలిటిక్స్లో. ప్రస్తుతం ఉన్నది కదా, డిప్యూటీ సీఎంగా ఉన్నది కదా, రోజు రోజుకి బలపరుస్తున్నది కదా, రోజు రోజుకి బలం వస్తుంది కదా అతనికి, రోజు రోజుకి. అందువల్ల అది మాత్రం ఆ ఆప్షన్ షిండే వదులుకోడు, వదిలేసి రిస్క్ తీసుకోడు. అతను తీసుకునే అవసరం లేదు. ఆ పక్కన ఉద్ధవ్ ఠాకరే మాట నమ్మే మనిషి కాదని అందరికీ తెలుసు. పాలిటిక్స్ మాట ఇచ్చినా ఏం పెద్ద వాల్యూ ఉండదని తెలుసు అందరికి. ఆయన పాలిటిక్స్ ఒక రకంగా ఉంటాయని అందరికి తెలుసు. ఎక్కడున్నవాడు అక్కడ ఉంటాడు షిండే, బీజేపీని వదలడు. కానీ అసంతృప్తిగా ఉంటాడు, ఇవ్వకపోతే తప్పకుండా అసంతృప్తిగా ఉంటాడు. చాలా మంచి పాలిటీషియను, బలం ఉన్న పాలిటీషియను, మాస్ సపోర్ట్ ఉన్న పాలిటీషియన్. ఆయన అసంతృప్తి చేసుకోవటం తప్పు, బీజేపీ చేయకూడదు అతను. ఇది పుల్లారావు గారు, షిండే తన కార్పొరేటర్లను రిసార్ట్కు తరలించడం, బీజేపీ తన నేతలను నగరం దాటవద్దని చెప్పడం చూస్తుంటే హార్సీ ట్రేడింగ్ కార్పొరేటర్ల కొనుగోలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అది ఏం లేవు. అది ఎవరో పారిపోతారు అనేది కూడా ఏం లేదు. అది అంత డేంజర్ ఏం లేదు. ఊరికనే అదేమిటంటే అది దాసేది అక్కడ, ఎవరో పడిపోతారా ఏంటి, ఒక మెసేజ్ ఇవ్వటానికి అంతవరకు. ఆ పెద్ద సిగ్నల్ మాత్రం పంపించారు, పెద్ద సిగ్నల్. ఏమనంటే మేము కేర్ఫుల్గా ఉంటాం, మాదంత లైట్గా తీసుకోవద్దు అని చెప్పారు. ఆ సిగ్నల్ ఇచ్చాడు ఏక్నాథ్ షిండే. క్యాంపు పెడతాం, తాజ్ హోటల్లో అంతా చేయటం, మెసేజ్ ఇచ్చాడు. మా కౌన్సిలర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పుకోవటానికి పారిపోయాడు, ఈ పారిపోయాడు, అది పారిపోయాడు, ఏమన్నా అవ్వచ్చు కదా. వాడి కౌన్సిలర్స్, కోఆపరేటర్స్ అందరూ వెళ్ళిపోతే ఉద్ధవ్ ఠాకరే పార్టీ మేయర్ చేయొచ్చు. వెళ్ళిపోతారా? వాళ్ళు ఎవరికైనా ఆశ పెట్టారా నువ్వు వచ్చేది మేయర్ చేస్తామని? అది జరుగుతాయి కదా. సేఫ్టీ కోసం చేసే మెసేజ్ ఇచ్చాడు. కానీ బీజేపీని వదలడం, వదిలే పరిస్థితిలో లేడు, వదిలే శక్తి కూడా లేదు. అంటే సొంత మిత్రపక్షం నుంచే ముప్పు ఉంటుందని షిండే భయపడుతున్నారా, లేక ఉద్ధవ్ వర్గం నుంచి ఒత్తిడి ఉందంటారా? ఉద్ధవ్ ఠాకరే నుంచి ఒత్తిడేం లేదు, బాగా వీక్ అయిపోయాయి. 30 సంవత్సరాల తర్వాత ఎలా పైకి వచ్చారో రాజకీయ కోఆపరేషన్ పోయాక ఆయనకి బలం లేదు. ముఖ్యమంత్రిగా పోయాడు, 56 ఎమ్మెల్యేలు ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 41 ఎమ్మెల్యేలు వదిలేసి వెళ్ళిపోయారే.
ఆ రోజు నుంచి వీక్ అవ్వాడు. స్టేట్మెంట్స్ మీద బ్రతుకుతున్నాడు. ఏదో బాంబే గెలుస్తాం, బాంబే కార్పొరేషన్ వచ్చేస్తే అన్నీ మామూలుగా ఉంటుంది అనుకున్నా ఫెయిల్ అయిపోయాయి ఉద్ధవ్ ఠాకరే. ఉద్ధవ్ ఠాకరే ఆయన కజిన్ని రాజ్ ఠాకరే అని 2011-12లో బయటికి తన్నేసి పంపించేశాడు. అవమానం చేశాడు, మాట్లాడలేదు. అన్నీ పోయాక అతనితో కలిశాడు. అన్నీ పోయాక కలిస్తే ఉపయోగం ఏమున్నది? సో ఉద్ధవ్ ఠాకరేకి మిస్చిఫ్ కొద్దిగా చేయొచ్చు, కానీ ఫుల్ పొటెన్షియల్ మాత్రం ఏమీ లేదు. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. Thank you. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.